హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రిడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి అలాగే బెస్ట్ లెర్నింగ్ యాప్ అయినటువంటి బైజూస్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నైతే మనకు 2 రకాలైనటువంటి ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నైతే మనకు ఉచిత ట్రైనింగ్ ఇస్తూ కూడా మనకు నెలకు 25,000 రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ ఉంటుందని మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏపీ అండ్ తెలంగాణ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే జరిగింది. అత్యవసరకు ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి చిన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి చేర్చండి. అన్ని రకాల మంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ హోమ్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. కంపెనీ ఇటువంటి బైజూస్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్ ప్రకారంగా వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. వీటిలో పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా ఉద్యోగాలకు భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 2 నెలలు మనకు ఉచిత ట్రైనింగ్ ఇస్తూ కూడా మనకు 25,000 రూపాయల స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సెలెక్టెడ్ అండ్ క్యాండిడేట్స్ అలాగే సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 7+3 LPA ఉంటుందని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి బిగిన్ ఇండివిజువల్ కోఆర్డినేటర్స్ రోల్ వర్కింగ్ టీమ్ ఆఫ్ గెటర్స్ టు హెల్ప్ స్ప్రెడ్ బైజూస్ వే ఆఫ్ లెర్నింగ్ సిటీ. సో ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇంటర్వ్యూకి సెలెక్టెడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్గా కోఆర్డినేటర్గా అయితే మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరున్నటువంటి సిటీలలో బైజూస్ సంబంధించి సో వివరాలన్నీ కూడా వాళ్ళకైతే చెప్పవలసి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు అంటే వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. దే ఆర్ విల్ బి షో అండ్ షోయింగ్ యూనిక్ బైజూస్ ఆఫ్ లెర్నింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విల్ బి రిప్రెన్సిబుల్ అండ్ మెంటరింగ్ అండ్ సేల్స్ అండ్ డిజిగ్నేటెడ్ అండ్ జోన్. సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో బైజూస్ సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలాగే లెర్నింగ్ యాప్ సంబంధించిన అనమాట. సో వీటికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్టూడెంట్స్కు అలాగే పేరెంట్స్కి అయితే చెప్పాల్సింది ఉంటుంది. మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్గా మెంటరింగ్ చేసి తర్వాత మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎన్ని గ్రాడ్యుయేటివ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. హ్యావింగ్ ఏ కీప్ ఇంట్రెస్ట్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్. సో మీరు చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఉందన్నమాట. సో ఆ ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మొత్తం ట్రైనింగ్లో అయితే మీకు వారి అడిగినట్లయితే వాళ్ళకి మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని స్కిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేటువంటి పర్సన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు మెంటరింగ్ అండ్ గైడింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది స్టూడెంట్స్కు. అలాగే వారితో సేల్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళకు ఈ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసే విధంగా మీరైతే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు హెచ్ఆర్లో ట్రైనింగ్లో అయితే పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ట్రైనింగ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా మీకు అంటే డైరెక్ట్గా మీకు 2 డేట్లు అయితే ఇచ్చి సో ఆ డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది ఫోన్లోనే ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. సో అది వచ్చేసి మీకు జూమ్లో కానీ డైరెక్ట్గా అయితే లేకపోయినా కానీ డైరెక్ట్గా ఫోన్ కాల్ అయితే చేస్తారనమాట. అలాగే మీరు ప్రజెంట్ చేసినటువంటి ఏవైతే స్కిల్స్ అయితే ఉన్నాయో మాట్లాడేటప్పుడు కూడా మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని మనకు నోటిఫికేషన్ మెన్షన్ అనేది జరిగింది. అదర్ డీటెయిల్స్ అన్ని కొన్ని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, కొంత వివరం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పార్ట్ ఆఫ్ 2 months ట్రైనింగ్ ప్రాసెస్ అండర్ ది బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రొఫైల్ అట్ ఏ మంత్లీ స్టైఫండ్ 25,000. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 months అనేది ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ట్రైనింగ్లో వచ్చేసి మనకు 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుందని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనకు సక్సెస్ఫుల్ కంప్లీట్ ట్రైనింగ్ అండ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రమోటెడ్ ది రోల్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేటివ్ డైరెక్ట్ సేల్స్ 7+3 అయితే LP అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ అయితే చేసి ఉంటారో వాళ్ళకు మాత్రం బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా అయితే మనకు ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో పర్ యానం చూసుకుంటే మనకు 10 లక్షల వరకు మనకు ఉంటుందని మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే బేసిక్గా చూసుకుంటే మనకు పర్ మంత్ చూసుకున్నట్లయితే మనకు 50,000 నుంచి 70,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించిన మీకు వివరాలు అన్నీ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు JNTU job@com బైజూస్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆఫీసర్
అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా సులువుగా అయితే నేను నోటిఫికేషన్ వివరాలు అంతా రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత కింద లాస్ట్ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఇంపార్టెంట్ లింక్స్లో మీకు రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా డిస్క్రిప్షన్ ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే జాబ్ డిస్క్రిప్షన్ అలాగే డీటెయిల్స్ చదివిన వాళ్ళు ఉంటే సో నోటిఫికేషన్ అంతా కూడా చదివిన తర్వాత కింద లాస్ట్లో మీకు అప్లై ఆన్లైన్ అనేది ఉంటుంది. సో నేను అప్లై ఆన్లైన్ ఎలా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఎలా చేయాలనేది ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. అలాగే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై నౌ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీ నేము, సో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీరు ప్రజెంట్ ఉన్నటువంటి సిటీ, సో ఆ సిటీ నేమ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని సిటీస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే అనంతపూర్, సో మీకు ఉన్నటువంటి సిటీలు అయితే మీకు నచ్చినటువంటి సిటీలు అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే అక్కడే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు సేల్స్ ఆఫ్ సర్కిల్, సో ఏ స్కేల్లో సర్కిల్ చేయాలనుకుంటున్నారో సో దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ చూసుకుంటే బేసిక్గా నేను వచ్చేసి అనంతపురం ఉందన్నమాట. సో దగ్గరలో, సో నేను అనంతపురం పెడుతున్నాను. దాని తర్వాత వచ్చేసి మీకు దగ్గరలో అనంతపురం, కర్నూలు, నేను కర్నూలు అయితే సేల్ చేయాలనుకుంటున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మాత్రం మీరు 10th క్లాస్ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీరు లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఉంటుంది కదా, మీ ఎడ్యుకేషన్ కంప్లీషన్ ఇయర్, ఆ ఇయర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీ 2021 రెజ్యూమ్ అప్డేట్ ఉన్నటువంటి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు రెజ్యూమ్ లేకుంటే మీరు ప్రిపేర్ చేయించుకొని బయట నెట్ సెంటర్లో అయితే ప్రిపేర్ అయితే చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు 5 MB లోపల మాత్రమే ఉండాలి. సో దాని మీద ఇక్కడ అప్లోడ్ చేయండి. సో మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మేల్ ఆర్ ఫీమేల్ దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసినట్టు డైరెక్ట్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అనేది మీకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు బైజూస్ నుంచి లేటెస్ట్ వర్క్ చేసే సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.